గంజాయి డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపినా సరే మహానగరంపై మత్తు మరక చెరిగిపోవడం లేదు. ఓవైపు డ్రగ్ మాఫియా బరితెగిస్తోంది, మరోవైపు లైసెన్స్ ముసుగులో కొన్ని పబ్బుల్లో న్యూసెన్స్ కొనసాగుతూనే ఉంది. పబ్ల డీజేలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు టీజీ న్యాప్ డైరెక్టర్ సందీప్ శాండిలియా. ఉస్మానియాలో 6 జూడాలు గంజాయితో పట్టుబడ్డారు. వారిపై మెడికల్ కౌన్సిల్ కు లేఖ రాశామన్నారు. మరోవైపు ఎల్బీ నగర్ లో భారీ డ్రగ్ ర్యాకెట్ ను బ్రేక్ చేశారు రాచకొండ పోలీసులు. ఒకవైపు ఉక్కుపాదం, మరోవైపు మత్తోన్మాదం. ఎంతలా నిఘా పెట్టినా, ఎన్ని వార్నింగులు ఇస్తున్నా, ఎన్ని కేసులు పెడుతున్నా, చివరాకరకు చిప్పకూడు పెడుతున్నా సరే కొన్ని పబ్బులో వైఖరి కుక్కతోక బంకర అన్నట్టుగానే ఉంది. వీకెండ్ వచ్చిందంటే చాలు డమ్ మారో డమ్. ఈవెంట్ల ముసుగులో డ్రగ్ పార్టీలు. మొన్న కేవ్ పబ్ లో కొవ్వు కేక, తాజాగా జోరాలో జూమ్ బరాబా. భయంగల కోడి బజారులో గుడ్డు పెట్టినట్టుగా బరితెగిస్తున్నాయి కొన్ని పబ్బులు. మైనర్లకు నో ఎంట్రీ, స్మోకర్ల కోసం స్పెషల్ గా స్మోకింగ్ జోన్, డ్రగ్స్ వాడొద్దని తాటికాయంత అక్షరాలతో వార్నింగ్ సందేశాలు. ఈ నీతులన్నీ జస్ట్ నీటి మీద రాతలే. ఏవైతే నిషేధమో ఇక్కడ అవే జరగబడును అనే మాట మరోసారి నిజమైంది. జోరా పబ్బులో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే మత్తుమస్తి బయటపడింది. జూబ్లీహిల్స్ లోని జోరా పబ్ లో వైట్ అండ్ వైట్ ఈవెంట్ పేరిట మిడ్ నైట్ మత్తు మసాలా కార్యక్రమానికి తెరలేపారు. పబ్బులపై ఓ కన్నేసిన నార్కోటిక్ బ్యూరో జూబ్లీహిల్స్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. టచ్ చేస్తే డ్రగ్ డొంక కదిలింది. మత్తులో చిందేస్తున్న వాళ్లకు డ్రగ్ టెస్టులు నిర్వహిస్తే 9 పాజిటివ్ అని తేలింది. ఆ 9 అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పిఎస్ కు తరలించారు. డ్రగ్స్ ఎలా వచ్చాయి, బట్వాడా చేసిందెవరు? జోరా పబ్లో వైట్ అండ్ వైట్ అనే ఒక డ్రెస్ కోడ్తో నిన్న ఒక ఈవెంట్ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు మాత్రం పక్కా సమాచారంతో రైడ్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆ 9 బయట సేవించి ఆ పబ్లోకి వచ్చారా, లేదంటే పబ్లోనే సేవించారా, ఒకవేళ పబ్లో సేవిస్తే ఎవరు వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే గతంలో మనం చూసాము, ఏదైతే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకవైపు డ్రగ్స్ సేవించి నిత్యం పబ్బులకు వెళ్ళేటటువంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఒక 2 డీజేలను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ 9 పాజిటివ్ రావడం వలన వాళ్ళు గంజాయి సేవించారా, లేదంటే డ్రగ్స్ సేవించారా, వాళ్ళకి సేవించిన తర్వాత అసలు ఎవరు ఇచ్చారనే దాని మీద కూడా ప్రస్తుతం పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు పబ్స్ మీద మాత్రం పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. జర్నలిస్ట్ రామిరెడ్డితో కలిసి జ్యోతి టీవీ9, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాద్. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోన్న క్రమంలో ఇటీవల మత్తు ముఠాల భరతం పడుతున్నారు పోలీసులు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ మధ్య భారీ డ్రగ్ రాకెట్ ఛేదించాయి ఎస్ఓటీ టీమ్స్. 9 నిందితులను అరెస్ట్ చేయడం సహా 10 కోట్ల విలువైన హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. నార్సింగిలో భారీ డ్రగ్ రాకెట్ సంచలనం రేపింది. మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ను A10 గా చేర్చారు. నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ అండ్ సౌత్ 3 కమిషనరేట్ల పరిధిలో డ్రగ్ కట్టడిపై ఫుల్ గా ఫోకస్ పెట్టిన పోలీసులు తాజాగా మరో భారీ డ్రగ్ రాకెట్ ను బ్రేక్ చేశారు. ఎల్బీ నగర్ ఏరియాలో 3 సభ్యుల అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు. వారి వద్ద నుంచి 45 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పోలీసుల్ని అభినందించారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఓవర్సీస్ కనెక్టివిటీ ఉండడానికి అవకాశం ఉందని తెలుస్తుంది. కల్టివేషన్ మాత్రం రాజస్థాన్లో అవుతుంది, మధ్యప్రదేశ్ కూడా అవుతుంది. కానీ ఇది మనము ఈ టోటల్ నెట్వర్క్ సోర్స్ ఓన్లీ ఇక్కడి నుంచి వస్తుందా, ఓవర్సీస్ కూడా వస్తుందా అనేది కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. దాన్ని హైయర్ లెవెల్లో కూడా వర్కౌట్ అవుతుంది. వీళ్ళను కూడా పీడీ యాక్ట్లో కూడా డిటైన్ చేయడానికి ఉన్నటువంటి ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు కంటిన్యూస్ యాక్టివిటీలో ఉన్నట్టుగా కూడా మనకు ఎవిడెన్స్ కొంచెం వస్తుంది. కాబట్టి విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగైన్స్ దీస్ పీపుల్. ఇది మనము హాట్ పర్సూట్గా మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక స్పెషల్ వింగ్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. టీజీ తెలంగాణ స్టేట్లో ఇటువంటిది నార్కోటిక్స్ ట్రాన్స్పోర్టేషన్, కన్జంప్షన్ కంటైన్ చేయడానికి. ఫోకస్లో
ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో యాక్టివిటీ జరుగుద్ది. అంతర్జాతీయ ముఠాలో బెండు తీయడం సహా ఇటు పబ్బులపై కూడా ఫోకస్ పెట్టిన పోలీసులు ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో హై అండ్ ఎక్విప్మెంట్ తో డ్రగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. డ్రగ్స్పై తెలంగాణ పోలీసులు సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా నార్కోటిక్ పోలీసులు చాలా సీరియస్ యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో పార్టీలు ఎక్కడ జరిగినా కానీ కూడా నేరుగా డ్రగ్ డిటెక్టివ్ కిట్లతో నార్కోటిక్ పోలీసులు అక్కడికి వెళ్ళి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో కేవ్ పబ్లో గత వీకెండ్ జరిగినటువంటి ఈ పార్టీలో 55 మందికి పరీక్షలు నిర్వహిస్తే అందులో 25 మందికి పైగా పాజిటివ్ వచ్చింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మీరు ఇటువంటి ఎక్విప్మెంట్ వినియోగిస్తున్నారు. దీని అక్యురసీ ఎంత, ఇప్పటివరకు ఎంతవరకు ఇటువంటి ఎక్విప్మెంట్ ఇక్కడ తీసుకొచ్చారు? అంటే వీ హ్యావ్ గాట్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, అంటే డిఫరెంట్ కంట్రీ ప్రొడ్యూస్ చేసింది. దిస్ ఈస్ అండ్ జర్మనీ ప్రొడ్యూస్డ్ వన్. దిస్ ఈస్ ఏ సలైవా బేస్డ్ వన్, లైక్ జర్మనీ నుంచి దిస్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ జర్మనీ. ఒక్కో దాంట్లో ఇఫ్ యూ సీ మల్టిపుల్ డ్రగ్స్ యొక్క కన్జంప్షన్ యొక్క పాసిబిలిటీ దీంట్లో వీ కెన్ గెట్ టు నో. దే ఆర్ సైంటిఫికల్లీ ప్రూవెన్ టు బి, ఐ మీన్ సైంటిఫికల్లీ ఫిట్ టు బి యూస్డ్ యాజ్ ఎ డ్రగ్ టెస్టింగ్ కిట్. ప్రతి ఒక్క దానికి దేర్ ఆర్ స్ట్రైప్స్ అనమాట ఇట్లాగా. దీంట్లో కంట్రోల్ శాంపుల్ అంటారు సి, అండ్ టీ ఈజ్ ది టెస్ట్ శాంపుల్. పాజిటివ్ వచ్చిందంటే ఉద్దేశం ఏంటంటే కంట్రోల్ శాంపుల్ పాజిటివ్ ఉంది, ఆ టెస్ట్ శాంపుల్లో రాలేదు అంటే దట్ ఆ యొక్క డ్రగ్ కన్జ్యూమ్ చేశారు అనేది ఇండికేషన్. సో అట్లానే డిఫరెంట్ ఇక్కడ మీకు తెలిసినట్టు ఇక్కడ చెప్పిన అంఫెటమిన్ కానివ్వండి, బెంజాయిడ్స్ కానివ్వండి, కోకైన్ కానివ్వండి, తర్వాత గాంజా, ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ ఒకేసారి టెస్ట్ చేస్తే అతను ఈ నీడ్ నాట్ బి కన్జ్యూమ్డ్. అప్పుడు ఒక గంట ముందు చేయాల్సిన అవసరం లేదు, ఒక వారం ముందు చేసిన, నాట్ ఎగ్జాక్ట్లీ 4 days ముందు చేసుకున్న ఆ యూరిన్ శాంపుల్లో వీ కెన్ గెట్ దిస్ టెస్ట్ పాజిటివ్. ఓకే, అంటే సార్ మీరు కేవ్ పబ్లో చేసినప్పుడు దాదాపు 25 మందికి కూడా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత మీరు మెడికల్ టెస్ట్ ఉస్మానియాలో చేయించారు. 2 రిపోర్ట్స్ కూడా మ్యాచ్ అయ్యాయి? అన్ని మ్యాచ్ అయినాయండి. సో ఎవ్రీథింగ్ ఇస్ మ్యాచ్డ్ అండ్ దీస్ ఆర్ ప్రూవెన్ టెస్టింగ్. తెలంగాణని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా సాధించడానికి అందరూ సహాయం చేయవలసింది కోరుకుంటాం. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడం లక్ష్యంగా పూర్తి స్థాయిలో కింది స్థాయిలో కూడా వాటికి సంబంధించిన గ్రాస్ రూట్ లెవెల్లో కూడా నార్కోటిక్ పోలీసులకు సంబంధించిన విభాగం పనిచేస్తుంది. ఎక్కడ కూడా డ్రగ్స్ అనే పేరు తెలంగాణ రాష్ట్రంలో వినపడకుండా ఉండేందుకు తమ పూర్తి స్థాయిలో మరింత కఠినంగా రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తామన్నటువంటి విషయాన్ని మాత్రం నార్కోటిక్ పోలీసులు చెప్తున్నారు. గంజాయి డ్రగ్స్ కట్టడి చేయాలని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించిన విషయం తెలుసు. 24/7 నిఘా నేత్రం పరిశీలిస్తోందని తెలుసు. టచ్ చేస్తే డ్రగ్స్ పట్టుబడుతున్నాయి, కేసులు పెరుగుతున్నాయి. అంతెందుకు మొన్నటికి మొన్న కేవ్ పబ్ లో, రీసెంట్ గా నార్సింగ్ లో భారీ డ్రగ్ రాకెట్ ఛేదించారు పోలీసులు. విచారణ స్పీడ్ అందుకుంది. డ్రగ్స్ వాడినా, కొన్నా, సహకరించినా ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఎంతటి వాళ్ళనైనా బొక్కలో వేస్తామని ఘాటుగా హెచ్చరించినా సరే కొన్ని పబ్బుల్లో మళ్ళీ డ్రగ్స్ గబ్బు ఉరకలెత్తుతోందంటే దాని అర్థం ఏంటి? ఏ బలుపుతో ఈ బరితెగింపు? అడిగేవారే లేరా? అడ్డుకునే వాళ్ళు ఎవరనే తోలుమందం ఇవ్వారమా? ఉక్కుపాదం మాత్రమే కాదు, యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న ఈ డ్రగ్ మాఫియా సహా వాళ్లకు సహకరిస్తున్న పబ్బులను కూడా ఉప్పు పాతరేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు నగరవాసులు.